తనపై వస్తున్న ఆరోపణలపై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్పందించారు. తన నియోజకవర్గంలో భూ కబ్జాలు జరుగుతున్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అయితే ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని, అవన్నీ నిరాధారమైనవని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని డివిజన్లలో అత్యంత మెజారిటీతో గెలుస్తానని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. మాది ఎక్కడ ఎవరికి ఏం విభేదాలు లేవు. మా తెలుగుదేశం పార్టీ చాలా పెద్ద పార్టీ. ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుంటాం తప్పితే ఎవరికి ఎక్కడ విభేదాలు లేవు. పార్టీ ఎవరైనా పార్టీ లైన్లో నడవలసిందే. పార్టీ ఈజ్ ద సుప్రీం. పార్టీ ఏమి, మా తెలుగుదేశం పార్టీ ఏం చెప్పితే అది మేము పనిచేసుకుంటూ పోయేవాళ్ళం. ఎవరెవరో ఏం మాట్లాడినా దాన్ని పట్టించుకునే పరిస్థితిలో లేం. అన్ని అధిష్టానం చూసుకుంటుంది. అధిష్టానమే మాకి శిరోధార్యం. ఇంకా 2029 3 ఏళ్ళు ఉంది. అప్పటికి ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఈ 5 ఏళ్ళు నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి అనంతపురం ప్రజలు అనంతపురం డెవలప్మెంటే ధ్యేయంగా నేను పనిచేస్తాను. ఎవరెవరో ఏం మాట్లాడినా, ఎవరు ఏం బురద జల్లినా నేను పట్టించుకునే పరిస్థితులు లేవు. కూటమి ప్రభుత్వం తరపున అనంతపురంని నంబర్ 1 స్థానంలో నిలబడే విధంగా డెవలప్మెంట్లో అనేక మీరు చూస్తున్నారు. ఈ 2 ఏళ్ల కాలంలో దాదాపు 180 కోట్లు ఖర్చు పెట్టి ఎప్పుడెప్పుడు 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉండే రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, బ్రిడ్జ్లు కానీ, తర్వాత హాస్పిటల్ మౌలిక సదుపాయాలు కానీ ఈ 2 ఇయర్స్ కాలంలోనే దాదాపు 180 కోట్లు ఖర్చు పెట్టి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. మాది ఎక్కడ ఎవరికి ఏం విభేదాలు లేవు. మా తెలుగుదేశం పార్టీ చాలా పెద్ద పార్టీ. ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుంటాం తప్పితే ఎవరికి ఎక్కడ విభేదాలు లేవు. పార్టీ ఎవరైనా పార్టీ లైన్లో నడవలసిందే. పార్టీ ఈజ్ ద సుప్రీం. పార్టీ ఏమి, మా తెలుగుదేశం పార్టీ ఏం చెప్పితే అది మేము పనిచేసుకుంటూ పోయేవాళ్ళం. ఎవరెవరో ఏం మాట్లాడినా దాన్ని పట్టించుకునే పరిస్థితిలో లేం. అన్ని అధిష్టానం చూసుకుంటుంది. అధిష్టానమే మాకి శిరోధార్యం. ఇంకా 2029 3 ఏళ్ళు ఉంది. అప్పటికి ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఈ 5 ఏళ్ళు నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి అనంతపురం ప్రజలు అనంతపురం డెవలప్మెంటే ధ్యేయంగా నేను పనిచేస్తాను. ఎవరెవరో ఏం మాట్లాడినా, ఎవరు ఏం బురద జల్లినా నేను పట్టించుకునే పరిస్థితులు లేవు. కూటమి ప్రభుత్వం తరపున అనంతపురం